వి గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077220. అవును, ఇప్పుడు మీరు సార్ నువ్వు మొన్న మనందరం అనుకున్న తర్వాత ఏంటి ఆ పెద్ద ఆయనది మేము నువ్వు సుప్రీంకోర్టుకు వస్తావని నువ్వు గ్రహించలేదు కానీ ఏంటి సత్యనారాయణ గారు, శ్రీదేవి గారు, నువ్వు మనం కూర్చొని మాట్లాడుకున్నాం. అవును సార్. ఏం మాట్లాడుకున్నాం? అయ్యా నేను పొరపాటు చేశాను, ఇంక పొరపాటు జరగదు అని చెప్పావు. అవును. నాకు నువ్వు వచ్చినప్పటికే నువ్వు ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కృష్ణారావు కనపడ్డావు. నీకు గుర్తుందా? ఉంది. కృష్ణారావు మరి నాకు చెప్పకుండా ఉంటాడు, నువ్వు ఎట్టనుకున్నావు? నేను నిన్ను టెస్టింగ్ కే నేను అడగలా సార్. ఇప్పుడు కృష్ణారావు చెప్పకుండా మీకు పరిచయం, నాకు పరిచయం సార్. విను ఒక్క నిమిషం విను, నువ్వేం మాట్లాడద్దు, నేను చెప్పేది విను. నాకు తెలుసు నువ్వు ఎందుకు వెళ్ళావు, ఏం చేసి ఉంటావు అనేది నాకు ఇంకా తెలియదు. కానీ నువ్వు కృష్ణ ఢిల్లీలో కనపడావు. నువ్వేం చెప్పావు? రమణ సత్యానికి బెంగళూరు వెళ్ళా అని చెప్పావు. అంటే నేను నాకు తెలుసు, నేనేమి బెంగళూరు వెళ్ళాండి, వచ్చాడండి, తీసుకొస్తానండి అని చెప్పాడు. నేనేం మాట్లాడదలుచుకోలే. నాకు కృష్ణారావు నువ్వు కనపడ్డ మరుక్షణమే నాకు ఫోన్ చేశాడు ఢిల్లీలో. నేనేం చెప్పదలుచుకోలే. ఏం చేయాలి, నేను పట్టుకొని తీసుకురానా అన్నాడు. అంటే పట్టుకొని నేను ఆపను, నువ్వు వస్తావు ఢిల్లీ అన్నాడు. అంటే నువ్వేమొద్దు, నాకేం వద్దులే, వాడు ఏం చేస్తాడు చూద్దాం, నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పా. నువ్వు సింపుల్ గా సంతకం పెట్టి వచ్చావు ఇంప్లీట్ పిటిషన్. నేను 14వ తారీఖు వేసానని చెప్పా. నేను మరుసటి రోజు నీకు పంపిస్తే నాకు నువ్వు వచ్చి ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత నాకు అప్పటికి నువ్వు వేసావో వేయలేదని అనుమానం. వేసావనేది డౌట్ ఉంది కానీ నేను నీ దగ్గర క్లారిఫికేషన్ చెప్తాను. మరుసటి రోజు 11ంటికే నాకు నువ్వు నాతో మాట్లాడేటప్పటికే నా దగ్గర ఉంది. అండ్ ఆ రాత్రి కలుద్దాం అనుకున్నావు. సార్ ఒక చిన్న మాట మధ్యలో, సార్ ఒక చిన్న మాట మీకు ఫస్ట్ అదే చెప్పు సార్. పొద్దున్న కలుద్దాం సార్, ఇందులో చాలా జరిగాయి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే అక్కడ మనం పెద్ద మాట్లాడుకోలేదు. అంటే పొద్దున్న మీరు ఏమన్నారు, పొద్దున్న ఫోన్ చేస్తాను, ఏ టైం కూడా వద్దు, ఎందుకంటే నేను ఇవన్నీ బోల్డ్ ఉన్నాయి సార్ చెప్పాలని నేను మీకు ముందే చెప్పా సార్. నేను సీఎం దగ్గరికి వెళ్ళి నేనేం చెప్పాను, సీఎం దగ్గర ఇష్యూస్ అని చెప్పి నేను నీకు 5:30, 6ంటికి నేను చెప్పే కదా, నేను సెక్రటరీ సీఎం దగ్గరికి వెళ్తున్నా, 5:30, 6 అవగానే నీకు ఫోన్ చేశాను. ఫోన్ ఎత్తడం మానేసావు. మాట్లాడే కదా సార్ మీకు ఫోన్ చేస్తే. విను, ఫోన్ చేసి ఏంటి నువ్వేం చెప్పావు, కలుద్దాం అన్న తర్వాత కలవలా, ఇక నువ్వు ఫోన్ ఆపేసావు సార్. మీరు ఫోన్ చేశారు. విను సీను, నాకు ఈ నాటకాలు వస్తాయా? నేనేంటంటే వివాదం లేకుండా వెళ్ళాలని నా ఉద్దేశం. నువ్వు సత్యాన్ గారు కూడా వచ్చి వివాదం వద్దు, ఇవన్నీ ఎందుకు, అందరం కలిసి చేసాం, మళ్ళీ మేము వెనక్కి వచ్చాం, వాడు ఇంకా అటు ఇటు కొట్టుకుంటున్నాడు, నేను మాట్లాడతాను అని అన్నాడు. మాట్లాడు అన్నా. నువ్వు ఇవాళ వెనక్కి వస్తావో ముందుకెళ్తావో నాకు అనవసరం. నువ్వు వస్తాను అంటే నేను చెప్పినట్టు వినాల్సిందే. నువ్వు చెప్పినట్టు విన్నావు, నేను అయిపోయింది. నువ్వు రావాలి అనుకుంటే నేను వస్తాను సార్, నేను మీరు చెప్పినట్టే వింటాను, నాకు నష్టం జరగకుండా చూడమంటే అది నేను చేయగలుగుతాను. అదే సార్ నేను చెప్పేది ఒకటే సార్. విను ఒక్క నిమిషం. నీ కుటుంబం జోలికి అసలు వెళ్ళనయ్యా, వస్తే నీ జోలికే. అదేలేండి. మీ నాన్న జోలికి, మీ ఇంట్లో జోలికి, మీ పిల్లల జోలికి వచ్చే అలవాటు నాకు లేదు. తప్పు చేసింది నువ్వు, అనుభవించాల్సింది నువ్వు, ఇందులో ఏంటంటే రమా సత్యనారాయణ గారిని కూడా అదే అనుకున్నాను. కానీ ఎందుకు ఆయనకు భగవంతుడు బుద్ధి పుట్టించాడో నాకు భగవంతుడు బుద్ధి పుట్టించాడో తెలియదు. ఆయన వెనక్కి వచ్చాడు, ఆయన చేయాల్సిన పని కంటే ఎక్కువ చేశాడు. ఇంకా ఆయన తప్పులన్నీ కొట్టుకుపోయింది దెబ్బకి. నేను ఇవాళ చెప్తున్నా, గుర్తుపెట్టుకో. ప్రజాపతిరావు గారిని ఆయన ఎప్పుడైతే ఆయన ఢిల్లీ తీసుకొచ్చి ఆయన చేత స్వాన్ స్టేట్మెంట్ అక్కడ ఎప్పుడైతే ఇప్పించాడో, రమా సత్యనారాయణ గారు 1000 పాపాలు చనిపోయినాయా? అదేలేండి సార్, కరెక్టే. అవును. నువ్వేం నిర్ణయించుకుంటావు నిర్ణయించుకో. లేదు నేను కూడా కలిసి నడుస్తాను అంటే నువ్వు రా, రేపు పొద్దున్న మాట్లాడుకుందాం. నేను రమ్మంటే విజయవాడ వస్తాను. మళ్ళీ నువ్వు ఇక్కడ గెలికి అక్కడ ఫోన్ చేస్తే నాకు ఇప్పుడు అక్కడ కూడా కాంటాక్ట్ ఉంది, నీకు తెలుసో తెలీదు, నేను అది కూడా చెప్తున్నా. నువ్వు ఇటు ఉన్నావు అనుకో, క్లారిటీ క్లియర్ గా వచ్చేస్తుంది. ఏంటి నువ్వు అనుభవించాల్సిన ఉంటే ఆ రోజు ఓపెన్ గా చెప్పు, నాకు ఇదిగో నాకు ఇచ్చేయండి, నాకు నేను తప్పు చేస్తాను, అయిపోయింది, నన్ను ఇట్లా చేయండి అని అడుగు, తప్పలేదు. బట్ ఓన్లీ వన్ థింగ్ ఏంటంటే నువ్వు చేసే దాంట్లో, నువ్వు ఉండే దాంట్లో నువ్వు క్లియర్ గా లేకపోతే, నువ్వు ఇప్పటికీ లేకపోతే
నువ్వు తప్పు చేసిన దానికి శిక్ష పడేలాగా చేయాల్సిన బాధ్యత నేను చేయకపోతే నేను ఒక మనిషిని కానట్టు. నువ్వు పశ్చాత్తపడి నాతో దగ్గరికి వచ్చి నువ్వు నాతో కలిసి నడిచావు అనుకో, చిత్తశుద్ధిగా నువ్వు 13 ఏళ్ళు 2011 నుంచి 2025 మే 29 వరకు నువ్వు ఎట్లా నడిచావో అంతమంది 6 నెలల నుంచి నువ్వు తర్కాలు జరుగుతా ఉన్నాయని నాకు తెలుసు. అంటే జనవరి దగ్గర నుంచి 2025 జనవరి వరకు ఎట్లా నడిచావో ఆ రకంగా నువ్వు నేను నాతో నడుస్తానంటే నేను మళ్ళీ ఈ 13 ఏళ్ళు నాతో ఉన్నావు కాబట్టి నేను ఓకే మనిషి అయిన తర్వాత బలహీనత, డబ్బు అంటే బలహీనత లేనప్పుడు ఇంకెక్కువ బలహీనత అని చెప్పి భావించి చేస్తాను. వాళ్ళు నువ్వు చేసావు. ఎందుకంటే ఇవాళ నిన్న మీరెంత ఖర్చు పెట్టారో నేను అంత ఖర్చు పెట్టా. ఏముంటది, ఉంటే ఉంటది, పోతే పోతే. అవును సార్, అవును, కరెక్టే సార్. ఇవాళ ఏ రకంగా కూడా ఆ హక్కులు లేని వాళ్ళు మీరు ఖర్చు పెడుతున్నా, హక్కులు ఉండాలి నేను ఎందుకు ఖర్చు పెట్టను? అంతేనండి, ఖర్చు పెడతారు కదా సార్. అంతే, కరెక్టే సార్. నువ్వు అందుకని నువ్వేమనుకున్నావు అనుకో, నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు తప్పు చేశాననే భావం నీకుండి పశ్చాత్తాపం నీకుంటే రా. నాకు ఎక్కువ టైం కూడా తీసుకోవట్లేదు నేను. ఓకే సార్, నేను ఐ స్టార్టెడ్ మై వర్క్. మీరు చూసుకున్నా లేకపోతే లేదు, అన్ని రకాలుగా ఏంటి సిఐడికి ఇది అన్ని ఆర్డర్ కి అనుకూలంగా పెట్టి నేను రెడీ చేశాను. ఎందుకంటే ఎక్స్ట్రాక్ట్ చేయించాను ఫోన్ లోంచి. ఎందుకంటే మీరు జరిగిన సంభాషణ అంతా పెట్టించాను. నేను మా మాట పట్టలేదు. అయితే నాతో అనుకూలంగా వచ్చాడు కాబట్టి ఆయనకి రక్షించాల్సిన బాధ్యత, ఆయన చొక్కాకి మట్టి అంటే అయినా కూడా నాదే బాధ్యత. అంతే కదా సార్. నిన్న కూడా కాదు, రమా సత్యనారాయణ ఇంక్లూడ్ చేసినా కూడా బయట తీసుకురాగలను. అదేలేండి, అది కూడా చెప్తాను, గుర్తుపెట్టుకో సార్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్ లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.